నెంబర్ 1 కర్ణీమాత టెంపుల్. రాజస్థాన్‌లోని ఈ కర్ణీమాత టెంపుల్ మొట్టమొదట రహస్య ఆలయం. రాజస్థాన్‌లోని దేశనైకలో ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల పురాతనమైనది. అందుకే ఈ మందిరాన్ని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి అయితే వస్తుంటారు. సుమారు అన్ని ఆలయాల్ని మార్నింగ్ లేదా ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తుంటారు. బట్ ఈ ఆలయంలో అయితే అలా కాదు. ఎందుకంటే ఇక్కడ 25,000కు పైగా ఎలుకలు నివసిస్తున్నాయి. ఈ ఎలుకలను తరమకుండా దైవంగా భావిస్తారు. ఈ ఎలుకలు అనేవి కర్ణీమాత కుటుంబంగా అక్కడ పూజారులు అండ్ భక్తులు అయితే విశ్వసిస్తుంటారు. అందుకని వీటికి ఏ హాని చేయరు. ఈ ఎలుకలు గర్భగుడి దగ్గర నుంచి మందిరం మొత్తం తిరుగుతుంటాయి. మామూలుగా మనం ఎలుకలు తిన్న ఆహారం తింటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయని భయపడుతుంటాం. బట్ ఈ ఆలయంలో అయితే ఎలుకలు తిన్న ఆహారాన్ని ప్రసాదంగా పెడతారు. ఈ ప్రసాదాన్ని తిని ఇంతవరకు ఒక్కరికి కూడా అనారోగ్యం రాలేదు. స్ట్రేంజ్ కదా. నిజానికి ఎలుకలతో కలిసి ఇక్కడ ఒకే పల్లెంలో కూడా తింటారు. స్ట్రేంజ్ కదా. ఈ మందిరం నియమం ప్రకారం కాళ్ళు ఎత్తి నడవకూడదు. ఎందుకంటే మనం కాళ్ళు ఎత్తి నడిచేటప్పుడు మన కాళ్ళ కింద పడి ఏ ఎలుక చనిపోకూడదు అని. ఒకవేళ ఎలుక మన కాళ్ళ కింద పడి చనిపోతే దాన్ని అశుభంగా భావిస్తారు. అదే ఒకవేళ మన కాళ్ళ మీద ఎలుక వెళ్తే దాన్ని బాత ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ 25,000 ఎలుకలలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. వీటిని కర్ణీమాత కొడుకులుగా భావిస్తారు. ఒకవేళ వీటి దర్శనం మనకైతే చాలా అదృష్టంగా భావిస్తారు. నెంబర్ 2 కామాఖ్యదేవి టెంపుల్, గౌహతి, అస్సాం. అస్సాంలో ఉన్న ఈ కామాఖ్యదేవి మందిరం హిందూ ధర్మం యొక్క ఒక గొప్ప మందిరం. ఎందుకంటే ప్రతి సంవత్సరం దేవిని దర్శించుకోవడానికి కొన్ని లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. భారత్ యొక్క శక్తిపీఠాల్లో దీన్ని కూడా ఒకటిగా భావిస్తారు. ఇక్కడ సతీదేవి తన తండ్రి దగ్గర అవమానింపబడి మంటల్లో దూకి చనిపోతుంది అని, అప్పట్లో శివుడు చాలా బాధపడతాడు అని, ఆ తర్వాత శివుడు దేవి శరీరాన్ని తీసుకొని బ్రహ్మాండం వైపు వెళ్తాడు అని, అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో దేవి యొక్క శరీరాన్ని 51 ముక్కలు చేస్తాడు. అందులో దేవి యొక్క యోని ఇక్కడ పడింది అని అక్కడ ప్రజలు నమ్ముతారు. ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్యదేవి పరిసరాల్లో అక్కడ ప్రవహించే బ్రహ్మపుత్ర నదిలో 3 రోజుల పాటు ఎర్రని నీళ్ళైతే ప్రవహిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ 3 రోజులను కామాఖ్యదేవి పీరియడ్ డేస్ అయ్యే రోజులు అని భావిస్తారు. సంవత్సరంలో ఈ 3 రోజులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక జాతర అయితే జరుగుతుంది. ఆ జాతరని అంగబాజీ అంటారు. ఈ అంగబాజీ తర్వాత సాయంత్రం గుడిని అయితే క్లీన్ చేసి తలుపులు అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారు. కొంతమంది ఏమంటారు అంటే ఇక్కడ నీరు ఎర్రగా రావడానికి పూజారులు సింధూరాన్ని నీళ్ళలో కలుపుతారు అని అంటారు. ఈ పీరియడ్స్ అన్న విషయం అబద్ధమని అంటారు. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ ప్రదేశంలో ఎక్కువ ఐరన్ ఉంది అని, అది నీళ్ళలో కలిసి ఇలా ఎర్రగా అవుతాయి అని అంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక నది ప్రవాహం మొత్తాన్ని ఎర్రగా మార్చడానికి పూజారులు ఎంత సింధూరాన్ని అందులో కలపల్లా? అది జరిగే పనేనా? ఒకవేళ మట్టిలో ఐరన్ కారణంగా నీళ్లు ఎర్రగా మారుతాయని అనుకుందాం. బట్ సంవత్సరంలో ఆ 3 రోజులు మాత్రమే ఎందుకు అలా ఎర్రగా ప్రవహిస్తుంది బ్రహ్మపుత్ర నది? అక్కడ ప్రజలైతే దీన్ని కామాఖ్యదేవి చమత్కారంగా భావిస్తారు. ఈ రహస్యాలతో పాటు ఈ మందిరం తాంత్రిక విద్యలకు కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ తాంత్రిక విద్యలు చేసే జనాలు 10 బస్తీల నిండా ఉన్నారు. ఈ 10 బస్తీలను దుర్గామాత 10 అవతారాలుగా భావిస్తారు. ఏకాంతంగా ఉండే ఎంతో మంది తాంత్రికులు అంగబాజీ సమయంలో ఇక్కడికి వస్తారు. ఈ మందిరం దగ్గర దొరికే రాళ్లను కామాఖ్యదేవి సింధూరం అనే పేరుతో పిలుస్తారు. ఈ సింధూరంలో ప్రజల మెదడును బాగా చేసే లక్షణం ఉంది అని చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఈ సింధూరాన్ని వశీకరణ సింధూరం అని కూడా అంటారు. నెంబర్ 3 కాలభైరవ మందిరం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇదే కాకుండా భైరవ భగవానుడు అనే పేరు కూడా పిలుస్తారు. ఇది శివుని యొక్క అవతారం. భైరవుడి మందిరం కూడా దేవి మందిరం దగ్గరే ఉంటుంది. అదే మన కామాఖ్య దేవి మందిరం దగ్గర. ఈయనను కూడా దేవితో పాటు పూజిస్తుంటారు. కానీ ఉజ్జయిని యొక్క కాలభైరవ మందిరం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టెంకాయలకు బదులుగా మద్యం సీసాలను ఉంచుతారు. ఆ తర్వాత దీనిని ప్రసాదంగా భక్తులకు కూడా పంచుతారు. మామూలుగా అన్ని మందిరాల దగ్గర పూలు టెంకాలు బయట ఎలా అయితే అమ్ముతారో ఇక్కడ అలా మద్యం సీసాలను అమ్ముతారు. అంతేకాకుండా దేశీ విదేశీ కౌంటర్లు అని సపరేట్ గా ఉంటాయి. మన దేశీ కౌంటర్లు అయితే మన ఇండియన్ బ్రాండ్లు అయితే దొరుకుతుంటాయి. అండ్ విదేశీ కౌంటర్లు అయితే వాళ్ళ బ్రాండ్స్ అయితే దొరుకుతుంటాయి. భక్తులు ఈ మద్యాన్ని పూజారులకు అయితే ఇస్తారు. పూజారులు ఒక బౌల్లో ఈ మద్యం మొత్తం వేసుకొని భైరవుడి దగ్గరకు అయితే తీసుకొని వెళ్తారు. అలా తీసుకెళ్లిన మద్యం మెల్లమెల్లగా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆ మద్యం మొత్తం ఎలా మాయమైతుంది అని ఇంతవరకు అయితే ఎవరు కనిపెట్టలేకపోయారు. అండ్ ఆ మిగిలిన మద్యాన్ని అక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదంగా అయితే పంచుతారు. కాలభైరవుడికి తాంత్రిక విద్యమి కొత్త ఏం కాదు. సో తాంత్రిక విద్య నేర్చుకోవడానికి చాలా మంది ఇక్కడికైతే వస్తుంటారు. తాంత్రిక విద్య చేయడానికి పంచమ కార్య అంటే తాంత్రిక విద్యలో ఉపయోగించే 5 పదార్థాలు అయితే కావాల్సి ఉంటుంది.
అదైతే ఫస్ట్ది మద్యం, సెకండ్ది మీట్ అంటే మాంసం, మూడవది మచ్చ అంటే చేప, నాలుగవది ముద్ర, ఐదవది సెక్షువల్ ఇంటర్కోర్స్. మీరు వీడియోని ఇంతవరకు చూసారు అంటే మా ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు నచ్చింటుందని అనుకుంటున్నా. మీరు కూడా అలానే అనుకుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1 టెంపుల్ దత్తాత్రేయ టెంపుల్, గంగాపూర్, మధ్యప్రదేశ్. మన ఇండియాలో చేతబడికి అండ్ భూత వైద్యాలకు చాలా టెంపుల్స్ అయితే ప్రసిద్ధిలో ఉన్నాయి. అందులో ఒకటే మన ఈ దత్తాత్రేయ టెంపుల్ కూడా. ఇక్కడ దత్తాత్రేయుణ్ణి త్రినాథుడు అని కూడా అంటుంటారు. త్రినాథుడు అంటే అర్థం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని అర్థం. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం అయితే ఉంది. ప్రతి పౌర్ణమికి అండ్ అమావాస్యకు ఇక్కడ జరిగేది మీరు గనక వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అండ్ భయపడతారు. అమావాస్యకు పౌర్ణమికి ఇక్కడ విచిత్రమైన శబ్దాలు వినబడతాయి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో దుష్ట ఆత్మల ప్రభావంతో నిండిన కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడికి వస్తారు. ఉదయం 11:30 నిమిషాలకు ఇక్కడ మంగళహారతి అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ హారతి మొదలవుతుందో దుష్ట ఆత్మల ప్రభావం ఉన్న ప్రజలు గట్టిగా అరవడం మొదలు పెడతారు. అలాగే దేవుడిని కూడా భయంకరంగా తిడతారు. ఈ సమయంలో కొంతమంది కింద పాకుతూ ఉంటారు, ఇంకొంతమంది అయితే ఈ మందిరం యొక్క స్తంభాలను పాకుతూ కూడా ఉంటారు. మంగళహారతి తీసుకున్న తర్వాత దుష్ట ఆత్మలు విడిచి వెళ్ళిపోతాయి అని భావిస్తారు. ఒకసారి మీరే ఆలోచించండి, ఇక్కడ ప్రజలు గోడలకు అతుక్కుని పోతారు, కింద నేలపై పాకుతూ కూడా ఉంటారు, ఇంకా మందిరం యొక్క స్తంభాలపై వేలాడుతూ ఉంటారు. ఆ వేలాడుతున్న మనుషుల ఎర్రటి కళ్ళు అండ్ వాళ్ళ భీకరమైన జుట్టును చూసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భయపడతారు. నెంబర్ 5 అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్ అయితే అంత ప్రమాదకరమేం కాదు, బట్ అక్కడ ఉన్న ఒక తలుపు మీద నాగబంధనం ఉంది అయితే అందరికీ తెలుసు. దాని గురించే చెప్పుకుందాం. 2011లో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం అండ్ ఆ గుడికి సంబంధించిన 5 తలుపులను అయితే తెరిచారు. అందులోంచి కోట్లాది విలువ చేసే వజ్రాలు, బంగారు, శిల్పాలు సంథింగ్ అయితే దొరికాయని అయితే అందరికీ తెలుసు. కానీ ఈ రోజు వరకు ఇక్కడ 6వ గదిని అయితే మాత్రం తెరవలేదు. ఇందులో ఏమున్నాయని కూడా ఎవరికి తెలియదు. ఈ గది తలుపులపై నాగబంధనం వేసి ఉంది, అది అందరికీ తెలుసు. అలాగే ఎప్పుడైతే ఈ డోర్ ని తెరుస్తామో అప్పుడు ప్రపంచం మొత్తం అంతమవుతుంది అని అయితే నమ్ముతారు. ఇందులో ఏముందో, ఎంత ప్రమాదం దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు. ఈ మందిరం యొక్క 6వ గది మిస్టరీ అయితే ఇప్పటి వరకు అయితే అలానే ఉంది. దీన్ని అయితే ఇంతవరకు ఎవరు ఛేదించలేదు. సో నేను చెప్దాం అనుకున్న టాప్ 5 భయంకరమైన ఆలయాలు అయితే ఇవే ఫ్రెండ్స్. వీటిలో ఒక్క ఆలయమైనా మీకు కొంచెమైనా భయంకరంగా అనిపిస్తే వీడియో క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.